ఫస్ట్ పైథాన్ ఇన్స్టాల్ చేయాలంటే క్రోమ్లోకి వెళ్ళి python.org అని కొట్టండి. అక్కడ ఫస్ట్ పైథాన్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. నేను మీకు కావాలంటే ఈ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది కదా, డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్స్లోకి వెళ్ళినాక ఇక్కడ డౌన్లోడ్స్ ఫర్ విండోస్ అంటే మీ సిస్టమ్ విండోసా లేకపోతే యాపిలా లేకపోతే లైనక్స్ అనేది చూసుకొని దానికి సంబంధించి డౌన్లోడ్ చేసుకోండి. నా సిస్టమ్ విండోస్ కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ కొడుతున్నాను. పైథాన్ 3.12.6 ఈ 3.12.6 అనేది వర్షన్ అనమాట. సో దాని మీద నొక్కండి. సో మీకు ఇక్కడ పైథాన్ ఫైల్ ఓపెన్ అయింది, దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ పైథాన్ ఫైల్ ఓపెన్ అయింది కదా, దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. సో స్క్రీన్ని మినిమైజ్ చేయండి. సో ఇది అడుగుతుంది కదా ఇన్స్టాల్ నౌ, ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. నా సిస్టంలో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను క్యాన్సిల్ కొడుతున్నాను. మీ సిస్టంలో లేకపోతే మీరు ఇది అయిపోయినాక ఓకే అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. మీ సిస్టంలో ఉండదు. సో ఇదంతా గ్రీన్గా ఫిల్ అయిపోయిన తర్వాత ఓకే అని అడుగుతుంది, ఓకే కొట్టండి. నా సిస్టంలో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను క్యాన్సిల్ కొడుతున్నాను. సో ఇప్పుడు పైథాన్ వర్షన్ మనం ఎక్కించిన పైథాన్ వర్షన్ ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ సిఎండిలో అంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎక్కించిన పైథాన్, సో పైథాన్ స్పేస్ హైఫెన్ వర్షన్ అని సెర్చ్ చేయండి. పైథాన్ వర్షన్ వచ్చింది చూసారా, 3.11.1 ఇది నా పైథాన్ వర్షన్. సో మీరు పైథాన్ కన్సోల్ కావాలంటే py అని నొక్కండి, మీకు పైథాన్ కన్సోల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సపోజ్ మొన్న రాసినట్టు మనం ప్రింట్ వెల్కమ్ టు పైథాన్ క్లాసెస్ అని కొట్టాను అనుకోండి. ఇక్కడ మీరు ప్రింట్ స్టేట్మెంట్ వచ్చేసి చూసారా, ఇది మనకి పైథాన్ కన్సోల్ అనమాట. సో క్లోజ్ చేసేయండి. తర్వాత ఇలాగే మనం ఎక్కించుకున్న దాంట్లో కూడా ఒకసారి చూద్దాం. దాన్ని ఐడిఎల్ఏ అని సెర్చ్ చేయండి. మీకు ఎక్కించిన తర్వాత ఇలా వస్తుంది పైథాన్, దాని వర్షన్ 3.11. నా సిస్టమ్ 64 బిట్ కాబట్టి నేను 64 బిట్ ఎక్కించుకున్నాను. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, జస్ట్ మీరు ఏమి ఇస్తే అది వచ్చేస్తుంది అన్నమాట. ప్రింట్ హలో వచ్చేసింది చూసారా. ఇలా కాదు, నేను కొట్టిన ప్రతి ప్రోగ్రామ్ నాకు సేవ్ అవ్వాలి. ఇక్కడ మీరు కొడితే మీకు ప్రోగ్రామ్ సేవ్ అనమాట. నేను కొట్టిన ప్రతి ప్రోగ్రామ్ సేవ్ అవ్వాలి అనుకున్నారు అనుకోండి, ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వస్తుంది కదా ప్రింట్ వెల్కమ్, ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఫైల్ ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్లోకి వెళ్ళి ఏదో ఫోల్డర్ మీకు నచ్చిన ఏదో ఫోల్డర్లోకి వెళ్ళి శాంపిల్ డాట్, ఇది పైథాన్, సో పైథాన్ కాబట్టి శాంపుల్ 1 అని పెడుతున్నాను. శాంపుల్ ఆల్రెడీ ఉంది. ఇది పైథాన్ కాబట్టి .py ఎక్స్టెన్షన్తో సేవ్ అవ్వాలి. సో సేవ్ అయిపోయింది కదా. సో ఈ ఫైల్లో ప్రోగ్రామ్ ఎట్ రన్ చేయాలి. ఒకటి మీరు మీ సిస్టంలో ఇక్కడ చూడండి రన్ ఉంది కదా, ఇక్కడ రన్ కొట్టినా రన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రన్ దగ్గర ఆప్షన్ ఏమి ఇచ్చాడు, F5 ఇచ్చాడు. సో మీ సిస్టంలో F5 కొట్టినా కూడా ఇది రన్ అయిపోతుంది. లేదు ఇలా ఇక్కడ రన్ చేయాలంటే రన్ మీద కొట్టండి, రన్ మీద కొట్టి రన్ మాడ్యూల్ కొట్టండి. ఇదిగోండి వెల్కమ్ వచ్చింది చూసారా, ఇది మన పైథాన్ కన్సోల్. ఇదేంటంటే మన sample1.py ఎక్కడ సేవ్ చేసామో దాని యొక్క అడ్రస్. డి డ్రైవ్లో C# అనే ఫోల్డర్లో sample1.py అనే ఫైల్ ఉంది. సో ఇదనమాట పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దానిలో ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఏ ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. ఇది చూసారు ఇక్కడ ఎక్స్టెన్షన్ sample1.py అని ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ సిరీస్లో మిగతాయి చూద్దాం. సో థ్యాంక్ యూ.